అయితే ఈ బుక్ స్టార్టింగ్లో లేదు, కనబడలే. ముద్దుగుమ్మ ఫస్ట్ రాసింది కనబడలేదు. ఇక్కడ ముద్దుగుమ్మ స్టోరీ ఏంటంటే చెప్పారు సార్, చెప్పారు. ఇది ఈ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడ్డాయి, టేబుల్ మీద పెట్టుకుని ఒక్కొక్క బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన. బట్ ఇది కనబడలేదు, సరే అని ఇంకా ఊరుకున్నాం మాటల్లో చెప్పి. ఆ విషయము మేడంకి మరి ఎట్లా తెలిసిందో కానీ, ఫస్ట్ది ఉంటుంది ముద్దుగుమ్మ, అది మరి చూపించలేదా అనేసి అంటే, నేను లేదు ఇక్కడ కనబడలేదు అని అంటే, మేడం వెళ్ళి ఎక్కడెక్కడో వెతుక్కొని వచ్చి మొత్తానికి ఇదిగో అని ఇచ్చింది. చాలాసేపు వెతికింది, ఒక 10-15 నిమిషాలు వెతికి ఈ బుక్ పట్టుకొని వచ్చాను. నిజంగా అంటే ఇది చూపించకపోతే మాత్రం ఇది ఏమన్నా నష్టమా? బట్ చూపించాలంతే. వాళ్ళ ఆయన రాసిండు, ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత విలువిస్తే అట్లా వెతుక్కొని వచ్చి ఇదిగో అనేసి ఇస్తుంది. అట్లనే ఈ ఫోటోలు, ఈ అవార్డ్స్, రివార్డ్స్, సినారే గారితో ఫోటోలు చాలా ఉన్నాయి, ఫోటో మీద ఫోటో ఉన్నది. అవన్నీ నేను కావాలంటే మళ్ళీ నీట్గా చేస్తా, తుడిచి పెడతా, మంచిగా తీసుకో, మంచిగా ఫోటోలు తీసుకో అనేసి చాలా శ్రద్ధ తీసుకొని చెప్తున్నది. గ్రేట్ సార్, మీరు ఆ విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. అంత మంచి భార్య దొరకడం మీ అదృష్టం, రియల్లీ గ్రేట్. నిజంగానే గ్రేట్. నేను కూడా చెప్తున్నాను కదా, అంటే నా విషయంలో నేను చెప్పొద్దు కానీ ఆమె గ్రేట్. సో అదన్నమాట. అయితే వీళ్ళ అబ్బాయిల గురించి నాకు హరికృష్ణ గారితో ఎక్కువ పరిచయం. సార్ లాగానే సేమ్ అదే విలువ, అదే గౌరవం, అదే మర్యాద, అదే మాట తీరు బాగుంటుంది. ఇక చిన్న అబ్బాయి మోహన్ సార్ సర్వేయర్, ఆయన కూడా కలిసేది తక్కువ కానీ సేమ్ అట్లనే రిసీవింగ్ ఉంటుంది. నిజంగా ఇంట్లో అందరూ కూడా, కోడళ్ళు, పిల్లలు అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకోవడం చాలా నచ్చింది నాకు ఆ విషయం. అట్లనే సార్కు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, వాటి గురించి ఒకసారి చెప్తాను నేను. సో ఇవన్నీ గోల్డ్ మెడల్స్. ఎన్నిసారి ఇవి? 6-7 ఉన్నాయి. 6-7 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. గోల్డ్ మెడల్ ఇదొకటి. ఇవన్నీ అక్కడికి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఐడి కార్డ్స్, వివిధ కార్యక్రమాల్లో ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్ళినప్పుడు ఇది ఐడి కార్డు. ఇదొకటి భారతీయ దళిత సాహిత్య సంథింగ్ ఏదో ఉంది. గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ అట, ఇదొక ఐడి కార్డు. ఇవి గోల్డ్ మెడల్స్. మనం ఎప్పుడన్నా ఒకటి స్కూల్లోనో కాలేజీలోనో ఇంకెక్కడో ఒకటి సంపాదిస్తే దాన్ని ఎంతో భద్రంగా పెట్టుకుంటాం, అది నేను సాధించిన అని చెప్పేసి. సార్ మాత్రం ఇన్ని సాధించాడు. అది ఏ టైంలో? సరిగ్గా సౌకర్యాలు లేని టైంలో ఇన్ని సంపాదించి పెట్టుకున్నాడు. ఎంత కష్టపడితే, ఎంత ఆయన చేసే పని మీద ప్రేమ, గౌరవం, విలువ ఉంటే ఇన్ని సంపాదిస్తాడు. సో ఇది ఎన్ని ఉన్నాయి అట్లా పెట్టేశారు అంతే. ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అవార్డ్స్, రివార్డ్స్ కూడా ఫోటో మీద ఫోటో, ఒక ఫోటోనే మీకు పైకి కనబడుతుంది కానీ దాని వెనకాల ఇంకో 2-3 ఉంటాయి. అలా ఉన్నాయి. రూమ్ సరిపోవట్లేదు, ప్లేస్ సరిపోవట్లేదు, గూళ్ళు సరిపోవట్లేదు, అన్నీ ఉన్నాయి సార్ సాధించినాయి కదా. రియల్లీ గ్రేట్. మన ఆదిలాబాద్, ఒకప్పుడు మన ఉమ్మడి ఆదిలాబాద్, మన నిర్మల్ కూడా ఆదిలాబాద్లోనే భాగం. ఇలాంటి గొప్ప వ్యక్తి మన జిల్లాలో ఉన్నందుకు మనం నిజంగా గర్వపడాలి ఆ విషయంలో. అండ్ మీకున్న బిరుదులు సార్, బిరుదులు ఏంటి సార్? కొన్ని బిరుదులు ఉన్నాయని తెలుసు. ఏమేం పేర్లు సార్ ఆ బిరుదు? సాహిత్య రత్న అని ఒకటి. సాహిత్య రత్న. ఇంకోటి జ్యోతి ఏదో ఉంటుంది, భారత జ్యోతి. భారత జ్యోతి అవును, కరెక్ట్ కదా. భారత జ్యోతి అని ఒక బిరుదు, సాహిత్య రత్న. ఇంకా సార్? 2 గుర్తున్నాయి. అవి 2 గుర్తున్నాయి. సో 2 మాత్రమే గుర్తున్నాయి. అట్లనే సినారే గారు మిమ్మల్ని ఏదో పేరు పెట్టి పిలుస్తున్నాయంట. కురుమే కాకుండా ఉరిమే అంటే మీ కవితలు అట్లా ఉరుముల్లాగా ఉన్నాయనే ఉద్దేశంతో సినారే గారంట సార్ని కురుమే కాకుండా ఉరిమే
ఉర్మే గారు రండి అంటుండే. ఎన్నిసార్లు కలిసింది సార్ మీరు? చాలాసార్లు. చాలాసార్లా? గ్రేట్. సో నాకు సినారేనే కదా శ్రీశ్రీ ఫస్ట్. అంటే శ్రీశ్రీలా సమానత్వం ఉంటుండే ఎక్కువ. అతని తర్వాత అంటే సినారే గారు ఇష్టం. సినారాయణ రెడ్డి. ఇప్పుడు ఎట్లుంది సార్ ఇప్పుడు రచన? ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఎవరు బాగా రాస్తున్నారు మీకు తెలిసిన వాళ్ళలో? ఇప్పుడు ఆనాటి కవిత్వానికి ఈనాటి కవిత్వానికి చాలా తేడా వచ్చింది. ఇప్పటి అన్ని తెచ్చిపెట్టుకున్న ప్రేమలు, తెచ్చిపెట్టుకున్న భాష, తెచ్చిపెట్టుకున్న అనుకరణ, అందుకోసం ఇవి కరెక్ట్గా లేవు. ముందు మేము చేసిన ఇప్పుడు అన్నీ కూడా మా కవితలు ఒరిజినల్ ఉన్నాయి. ఒకదానికి ఒకటి లింక్ ఉండదు, సపరేట్ భాష ఉండదు, భావం ఉండదు. ఇప్పుడు ముందు అట్లా కాదు. ముందు ఒకళ్ళు రాశారంటే దాన్నే చదివి ఇంకోటి తయారు చేస్తుండే. ఓకే. దాంతో అందుకోసం అవి కరెక్ట్ లేవు. మీరు మన నిర్మల్ ఎప్పుడన్నా వచ్చి ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయా సార్? నిర్మల చాలా సందర్భాలు పనిచేసిన నేను. దామె రాములు, తర్వాత ఇతని పేరేంది, ఎవరు సార్? చక్రధారి, అప్పాల చక్రధారి, దామె రాములు, అంబటి నారాయణ గారు. వీళ్ళు ప్రజెంట్ రాస్తున్న వాళ్ళు కదా? అవును. వాళ్ళతోటి కలుస్తుంటే వాళ్ళ కార్యక్రమాలలో పాల్గొంటుంటే. ఆదిలాబాద్ సైడ్ ఎవరు ఉన్నారు సార్? ఆదిలాబాద్లో ఎవరు లేరు ఎక్కువ. మామూలు ఉదారి నారాయణ అంటే ఆయన ఉన్నాడు, కానీ అతనికి ఉదారి నారాయణ. ఓకే. అతనికి ఈ కవిత్వం అంటే ఇంట్రెస్ట్ లేదు ఎక్కువ. ఏం చేస్తాడు? ఉన్నది టీచరే చేస్తాడు. అచ్చా. ఓకే. కానీ ఈ సన్మానాలు అవి ఇవి అంటే పట్టించుకోడు. అచ్చా. ఓకే. పిలిస్తే పోడు కరెక్ట్గా. అంటే కవిత అవన్నీ రాయగలుగుతాడు, ఇంట్రెస్ట్ ఉన్న మనిషి, కానీ ఈ సన్మానాలు, ఈ హడావిడి అంటే నాకు నచ్చదు అన్నట్టు. నచ్చది అది. అతని దాంతో మొత్తం తెలంగాణ వచ్చింది. ఓకే. కేసీఆర్ గారితో తెలంగాణ వచ్చింది. సో అన్న దృష్టితోటి నేను తెలంగాణ, అప్పుడు అందరం జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలు ఉండేది. అప్పుడు నేను రాసిన కవిత్వాలు అవి ఇవన్నీ కలిపి ఒక ప్రింట్ వాళ్ళే ఫోటోలు వేసి కేసీఆర్. ఓకే. మన మీరు ఇది కేసీఆర్ గారికి అంకితం ఇచ్చారా ఈ బుక్? తెలంగాణ ఇచ్చిన. అదే ఇక్కడ జోగు రామన్న గారు రాష్ట్ర అటవీ శాఖ అప్పుడు. అవును. ఏంది ఈయన గ్రంథ ఆవిష్కర్త. రాథోడ్ బాబురావు గారు బోత్ నియోజకవర్గం శాసనసభ్యులు ఆ టైంలో. అవును. సో ఆ ఉద్దేశంతో ఇదంతా కేసీఆర్ గారు చేసినటువంటి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాసిన బుక్ ఇది, తెలంగాణం అని. నేను కవితలు ఇవన్నీ రచనలు అని అంటే ఇంత డీటెయిల్గా ఎప్పుడు తెలుసుకోలే నేను కూడా. ఇందులో ఇంత మ్యాటర్ ఉంటుందని నేను ఎప్పుడు తెలీదు నాకు. రైతు లేనిదే అనే టైటిల్ పెట్టి రాసినారు. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. రైతే రాజు ఆనాడు ఈనాడు ఏనాడు. రాజు ప్రజల్ని పాలించి క్షేమంగా చూస్తాడు. రైతు ప్రజలకు అన్నం పెట్టి క్షామం లేకుండా చేస్తాడు. క్షామం అంటే కరువు. అదే, కరువు లేకుండా చూస్తాడు. తిండి లేనిదే కండలేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. జొన్నలు రాగులు గోధుమలు కొర్రలు కందులు పెసలు మినుములు శనగలు పంటలన్నీ వర్షాధారితాలే. అంటే వర్షాధారితాలే, అదే వర్షంతో పండుతాయి. పంటలన్నీ వర్షాధారితాలే. చూసినరా సార్, గుర్తొచ్చింది మళ్ళీ. చిన్న మిస్టేక్ చదివినా నేను, అది అలా కాదు ఇలా అని. సార్ ఎట్లా రాసినోడు కదా, గుర్తు లేకుండా ఎటుపోద్ది. పండిస్తే గాదెల నిండా తిండి గింజలే. అంటే గాదెలు అంటే అది ఇందాక మీరు మాట్లాడారు కదా, కుండల టైపు గాదెలు. గాదెలు అంటే జొన్నలు పెసలు మినుములు సపరేట్ పోసుకునేటివి. అవి
ఎంత ఎంత హైట్ ఉంటాయి అవి? పెద్ద ఉంటాయి, ఇంకా పెద్ద ఉంటాయా? ఇది ఇల్లు మన అచ్చా అవేమో అంటారు కదా అప్పట్లో గిట్లా రౌండ్ ఉండి గంపల ఏదో అంటారు వీటిని, అవేనా గాదెలు? అవే గాదెలు. వీటితోటి నేను కూడా ఆడుకున్న రోజులు ఉన్నాయి చిన్నప్పుడు. ఓకే, గుర్తొచ్చింది. పండిస్తే గాదెల నిండా తిండి గింజలే, అనావృష్టి అయినా అతివృష్టి అయినా తిండి గింజలు పాలిట సమవృష్టే. సో అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా తిండి గింజలు ఉంటే సమానమే. సో డోకా లేదన్నట్టే. అంతే కదా, అంతే కదా. మనకు అవసరం లేదు అతివృష్టి, అవసరం లేదు. ఈ గాదెలు తిండి గింజలు ఉంటాయి. రైట్, ఇదన్నమాట రైతు గురించి. సో రైతు అనేటోడు లేకపోతే ఎట్లా ఉంటుంది, రైతు అనేవాడు ఉంటే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ విషయాల్ని ఇందులో మనకు వివరించాడు ది గ్రేట్ జిఆర్ కుర్మే గారు. సూపర్ సార్, చాలా బాగుంది. ఓకే ఓకే సార్. సో ఇది ఇట్లా తెలంగాణ గురించి అక్కడక్కడ ఇందులో చెప్తూనే కొన్ని ముఖ్యమైన రైతుల గురించి ఇట్లాంటి వాటి గురించి కూడా ఇందులో చర్చించండు. ఇది తెలంగాణ బుక్ సార్. ఇప్పుడు ఈ తెలంగాణ బుక్ కానీ, పునాది రాయి కానీ, ముద్దుగుమ్మ, ఈ బుక్స్ మరి జనాల్లోకి వెళ్ళినాయా? పంచినరా? మొత్తం పబ్లిష్ అయిపోయినాయి. లైబ్రరీలో కూడా అంతటి ఇచ్చిన ఉన్నాయి, లైబ్రరీస్ లో ఇచ్చిన. సార్ ఇప్పుడు అంటే పట్టుకపోయిందో తెలియదు కానీ సార్ మరి అంటే మీ ఉద్దేశం ఇది చదివి మీ గురించి తెలియాలి అని అనుకుంటారా, లేకపోతే ఇది చదవడానికి తీసుకున్న మనిషి మీకు డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది రాస్తారా? డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశం ఉండదు అసలు. ఇది పేరుకు మాత్రం పెడతాము రేటు, మీకు పేరు కోసం. మాది ఎందుకంటే మా ప్రతిభ అందరికి తెలిసిపోవాలా, మీ ప్రతిభ జనాలకు తెలియాలా, అదే మీ స్వార్థం. అంతే, మీకు డబ్బుల కోసం కాదు. ఒక కవి సమ్మేళనం నడుస్తున్నది, మనం ఏం చేస్తాం, దానికి అటెండ్ అవుతాం. దానికి మీరు అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యి ఒక 50 పుస్తకాలు పట్టుకొని పోతా. ఇవి అక్కడ ఉన్న వాళ్ళకి చెత్త మనిషి ఫ్రీగానే. దానివల్ల మీకు ఏంది ఉపయోగం, ఏంది లాభం, ఏంటి? లాభం ఏం లేదు, తెలిసిపోవాలి అందరు నేను కవిగా, గుర్తింపు అంతే. అయితే మరొక బుక్ ఆనవాలు కూడా జిఆర్ కుర్మే గారు రాశారు. సో ఈ బుక్ ఉద్దేశం ఏంటి సార్? ఆనవాలు అంటే గుర్తింపు. ఆనవాలు అంటే అర్థం గుర్తింపు. నేను కవిగా గుర్తించాలంటే నాది ఒక ఆనవాలు ఉండాలి. ఇప్పుడు ఒక ఉంగరం ఇచ్చిపోతాం, ఆనవాలు నేను మళ్ళీ చిన్నగా తీసుకుంటా అని చెప్పి, అది గుర్తింపు అన్నమాట. ఆనవాలు కూడా గుర్తింపే. ఓకే, అంటే ఏది గుర్తించాలని మీరు రాశారు ఇది ఆనవాలని? నేను కవిగా గుర్తింపచేవాడు. ఇది మీ గురించే అంతే. ఈ ఆనవాలనే బుక్ మీ గురించి మాత్రమే అంతే. సో కంప్లీట్గా ఆనవాలనే బుక్ సార్ గురించి ఉంటుంది, అంతేనా సార్? మీరేంటి, మీ బాల్యం ఏంటి, మీ వృత్తి ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి, అంతేనా సార్? ఇంకా ఏదైనా? అంతే అంతే. చూద్దాం ఇక్కడ. రేపటి గుర్తింపు ఏంటి సార్? రేపటి గుర్తింపు అంటే ఫ్యూచర్ రికగ్నిషన్. రేపటి గుర్తింపు అంటే ఫ్యూచర్ రికగ్నిషన్. ఓకే. అమ్మ, నువ్వు బతికిన బతుకు ఎలాంటిదో, నువ్వు చేసిన బండ చాకిరి ఎవరి కోసమో, నువ్వు కట్టుకున్న కోకరైక ఎన్ని మూరలదో, నాన్న చుట్టుకున్న గోచి గొంగడి ఎంత తెల్లనిదో నువ్వెప్పుడన్నా ఆలోచించావా? నువ్వెన్ని పొలాల్లో వరి నాట్లు వేశావో, ఎన్ని కలుపు మొక్కల్ని ఏరి పారేశావో, కాలుగర్రు పుండుతో కుంటిన ఆ ఎద్దేమైందో, నీ రెక్కల్లోంచి రాలిన ధాన్యం గింజలు భూస్వామి చావిట్లో రాసేట్లు పోసుకున్నాయో నువ్వెప్పుడన్నా ఆలోచించావా? చాలా మీనింగ్ ఉన్నా దీంట్లో. నాకు చదువుతుంటేనే చాలా ఖతర్నాక్ ఉన్న ఈ పదాలు, వీటి వెనకాల చాలా అర్థం ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా మీరు రాసిన వాళ్ళు మీకు తెలుస్తుంది. మామూలుగా లేదు అసలు ఈ పదాలు అల్లిక, పదాల కూర్పు. అంబలి పరమాన్నమైన నీ బతుకులో
పస్తులే నీ ఆస్తులు, అవమానాలే నీ అంతస్తులు కాదమ్మా. పస్తులే నీ ఆస్తులు, పస్తులే నీ ఆస్తులు అంటే ఉపవాసం ఉండడమే నీ నీ ఆస్తి. ఆస్తి, అవమానాలే నీ అంతస్తులు కాదమ్మా. అయినా నువ్వు విన్నాళ్ళు బతికింది నా కోసం కదమ్మా. కాదు కాదు ఈ దేశం కోసమేమో. నేడు నిన్నెవరు పట్టించుకోకున్నా రేపు తప్పకుండా నిన్ను గుర్తిస్తుందమ్మా. రేపటికి గుర్తింపు, రేపు రేపు గుర్తిస్తుంది, అంటే రాబోయే కాలంలో గుర్తిస్తుంది. సో నిన్ను ఇప్పుడు ఎవరు గుర్తించకపోయినా రేపు అనేది ఉంది, ఆ రేపటి రోజున నిన్ను గుర్తిస్తారు. రేపటి గుర్తింపు అని హెడ్లైన్ పెట్టి రాశారు. చాలా బాగుంది సార్. అమ్మ స్మృతిలో అని రాశారు ఇక్కడ బ్రాకెట్లో. సార్ రాసిన మరొక బుక్ పేరు ఆనవాలు. సో ఆనవాలు ఏంటి సార్ ఈ ఆనవాలు అర్థం? ఆనవాలు అంటే గుర్తింపు, అంతే. గుర్తుంచుకోవడం. నా మనమడు మన్మరాలు. అచ్చా వీళ్ళు మీ వాళ్ళేనా? అరే చాలా బాగుంది ఫోటో. ఇక్కడ ఉన్న పిల్లలు మనవడు మనవరాలట. ఎంత బాగుంది కదా, వెరీ న్యాచురల్గా అసలు. మీరే తీసారా ఫోటో? చాలా అంటే చాలా బాగుంది. మనవడు మనవరాలంట, చూడండి చాలా బాగుంది, సూపర్. సో ఇక్కడ ఈ బుక్లో ఏంటి సార్ మరి వివిధ అంశాలు? రేపటి గుర్తింపు, బహుజనవాది, నువ్వు నేను, ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి ఎర్రకోట ఏంటి సార్ ఇదన్నీ? టెర్రరిజం స్వప్నం కాదు. సో ఇక్కడ విషయం ఏంటంటే సారు తన భావాలని ఈ విధంగా రాశాడనమాట. అట్లనే ఈ బుక్లో సార్ గురించి చాలా డీటెయిల్డ్గా ఉంది. సార్ ఏంటి, ఏం చేస్తాడు, తన వృత్తి ఏంటి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి ఇందులో. ప్రభుత్వ ఉద్యోగం, ఎక్కడ ఏ టైంలో రిటైర్డ్ అయ్యారు, రాష్ట్ర స్థాయి గ్రంథాల్లో కవితలు, స్వేచ్ఛ అని 1992కి, స్ఫూర్తి అని 94లో, చిక్కన అవుతున్న పాట 1995లో, చాలా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ సార్ గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి బుక్లో. ఉంటాయా సార్ ఇప్పుడు ఇవి లైబ్రరీస్లో అందుబాటులో ఉంటాయా? ఉంటాయి కదా. సో ఉంటాయంట లైబ్రరీస్లో. ఎప్పుడన్నా మీరు లైబ్రరీస్కి వెళ్తే కనుక ఒకసారి ఆనవాలు కానీ, పునాది రాయి కానీ, శిలాఫలకం మరొక బుక్ శిలాఫలకం. సో ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి అద్భుతమైనటువంటి రచనలు రాసినటువంటి వ్యక్తి మన కుర్మే గారు. నిజంగా ఈ ఇంటర్వ్యూ వీడియో ఏందగానే నాకు ఈరోజు ఈ రచయితలు అంటే ఏందో, నాకు ఒక కవితా రచన అంటే దాని పవర్ ఏందో నాకు ఇలా తెలుస్తుంది. నాకు కూడా ఇన్ని రోజులు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు ఈ సందర్భంగా కొన్ని చదువుతూ ఉంటే అందులో ఉన్న అర్థాలు ఏంటో, వాళ్ళకు ఎలాంటి భావ వ్యక్తీకరణ ఉండేదో అవన్నీ ఇప్పుడు అర్థమవుతుంది. సో పుస్తకాలు రాసేవాళ్ళు చాలా మేధావులు, చాలా మేధావులు. సో ఇది శిలాఫలకం, ఆనవాలు. ఇదేంటి సార్ దమ్మపథం? అది కూడా బుక్కే. దమ్మపథమా? దేని గురించి సార్? గౌతమ బుద్ధుడి. అచ్చా, గౌతమ బుద్ధుడి గురించి రాసారా? అంటే గౌతమ బుద్ధుడి జీవితం మీద ఉంటుంది. ఓకే, జీవితం మీద పోయట్రీ. సో దమ్మపథం ఏంటి సార్ ఇది? ఏంది ఇది వేరే లాంగ్వేజ్లో ఉంది. కన్నడనా? కన్నడ లాంగ్వేజ్ కదా, తెలుగు నుంచి కన్నడ ట్రాన్స్లేషన్ చేసిండు. ఆహా, మీరు తెలుగులో రాసారా ముందు? డాక్టర్ జిఆర్ కుర్మే. ఎంఏనా? ఎంఏ చేశారా సార్ మీరు? అవును. ఓహో, మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సింది. ఎంఏనా మీరైతే? తెలుగు పొలిటికల్ సైన్స్. ఓహో సార్, మైసూర్ యూనివర్సిటీ. ఐ am also political science. మైసూర్ యూనివర్సిటీ. ఐ లైక్డ్ పొలిటికల్ సైన్స్. నేను మైసూర్ యూనివర్సిటీ. మైసూర్ యూనివర్సిటీయా? మీరు చాలా దూరం వెళ్ళిపోయారు కదా మరి. సరే, చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. సో దమ్మపదం అని సార్ తెలుగులో రాశాడు. అయితే కన్నడలోకి ఎవరు సార్ ఈయన ట్రాన్స్లేట్ చేసుకున్నాడు కన్నడ లాంగ్వేజ్లోకి. ఆయన పేరేంటి సార్? చెప్తా. ఇక్కడ ఉన్నట్టుంది గురు మా ఏదో పేరు ఉన్నది, ఆ కన్నడ మనకు రాదు కానీ. గురుమూర్తి పెండకూరు. కరెక్టే, గురుమూర్తి పెండకూరు. ఆయన కూడా ఎంఏ. సో ఆయన సార్ రాసిన దమ్మపదం బుక్ని ఆయన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాడు. బెంగళూరులో ఉంటాడు అతను.
బెంగళూరులో ఉంటాడా? ఇది కన్నడలో. సో సార్ రాసిన బుక్ కన్నడ వరకు వెళ్ళింది. అది ది గ్రేట్ లెజెండరీ జిఆర్ కుర్మే గారు. ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అయింది. ఏ బుక్ సార్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది? అక్కడ ఉన్నది అది. ఏ సార్? ద రేస్ ఆఫ్ టుమారో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయిందట. రేపటి వెలుగులు అది మీరు రాశారు తెలుగులో. ఆ బుక్ ఏది సార్? బుక్ అని కాదు, ఇవి అన్ని కలిపి చేసిండు. ఆహా, ఓకే. సార్ రాసిన అన్ని బుక్స్ కలిపి ది రేస్ ఆఫ్ టుమారో అని చెప్పేసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేశారు అన్నమాట. రేపటి కిరణాలు. సో రెండిషన్ ఇంటూ ఇంగ్లీష్ బై మంతెన దామోదరాచారి అంట. ఆయన మంతెన దామోదరాచారి గారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిండు సార్ పుస్తకాలని. ఓహ్, గ్రేట్ 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 గ్రేట్. మీ పట్ల నాకు ఇంకా చాలా మంచి సదాభిప్రాయం జరిగింది సార్. ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటే సార్, ఎక్కడ ఆదిలాబాద్ జిల్లా, ఎక్కడ నేరడిగొండ, ఇక్కడ ఉన్న మీ పుస్తకాలు, మీరు రాసిన పుస్తకాలు ఎక్కడ అసలు బెంగళూరు, కర్ణాటక అక్కడ దాకా ఆయన వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు దీన్ని. తెలుగులో ఉన్నదాన్ని వాళ్ళ లాంగ్వేజ్లోకి అనువదించుకున్నాడు. ఇంకొక ఆయనేమో మంతెన దామోదరాచారి గారేమో సార్ పుస్తకాలన్నింటినీ కలిపి ఈ ఒక్క బుక్లో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి పెట్టాడు. చూస్తే సింపుల్గా మన ఎదురుగా ఇట్లున్నాడు సార్, కానీ అతని భావాలు ఇలా ఉన్నాయి. ఇంకా ఫోటో చూపిస్తా. ఏ సార్? ఢిల్లీ ఫోటోలు ఇవన్నా సార్? అవన్నీ ఇదా ఢిల్లీలో? బెంగళూరులో తీసిండు. ఆహా, బెంగళూరు పోయినా. ఏంది సార్ ఈ ప్రోగ్రామ్? చెప్తావు, చూడండి ఒకసారి, చెప్పండి. ఇది నేను, ఇది నేనే, ఇది నేనే, ఈ ఫోటో నాదే. అవును, ఈ ఫోటోలో మీరే ఉన్నారు. అదే ఢిల్లీయా? ఇది బెంగళూరులో. బెంగళూరులో? బెంగళూరు. బెంగళూరులో తీసిన ఫోటో. ఓకే. సర్టిఫికెట్స్ అటువైపు ఏమో మేమంటూ. బాగుంది. వీళ్ళందరూ బెంగళూరే. బెంగళూరే. ఓకే. వీళ్ళ బెంగళూరు, నేను కొన్ని. బాగుంది. ఇక్కడ ఇంకొకటి ఉన్నట్టుంది, ఇదేంటి సార్ మరి? మన ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి బెంగళూరు పోయి ఇట్లా ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారా కవులు? ఏమో సార్, అది మీకే తెలవాలి. నాకు తెలిసి అయితే లేరు. మరి మన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంత గొప్పగా అవార్డ్స్, రివార్డ్స్ సంపాదించిన వాళ్ళు అయితే నాకు తెలిసి మీరే. ఇదేంటి సార్ ఇది? మొన్న నాకు ఇచ్చిండ్రు బర్త్డే సందర్భంగానా? ఓకే, సూపర్, హ్యాపీ బర్త్డే అని. ఓకే. నా ఇల్లు ఏది కానీ నేనే చూడ. ఇవన్నీ మీరే చూడరు. ఎక్కడ ఏమున్నాయో కూడా మీకు తెలియదు. చూస్తున్నాయి అవన్నీ. అవునవును, చూసిన ఇప్పుడు అన్నీ బోలెడన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏంటేంటో ఉన్నాయి ఇవన్నీ. ఇన్ని సాధించాలంటే మేమేమంటాను, ఎక్కడ ప్రోగ్రాం జరిగినా వెళ్ళేవాళ్ళు కదా సార్ మీరు? ఎంత దూరమైనా. అంతే కదా. ఎంత కళాభిమానం, ఎంత కళాతృష్ణ ఉంటే వెళ్తారా అంత దూరం. గ్రేట్ సార్. మరి మీరు ఏం చదివారు? ఎంఏ పొలిటికల్ సైన్స్. ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎక్కడ సార్? మైసూర్ యూనివర్సిటీ. మైసూర్ యూనివర్సిటీ, కర్ణాటక. అక్కడనే. ఏంది అంత దూరం మరి? నేను నాకు గ్రాడ్యుయేషన్ లేకుండే. 10th అయిన తర్వాత ఇంటర్ చేసిన. 10th తర్వాత ఇంటర్ చేసినారు? 10th అంటే 11th క్లాస్ తర్వాత ఆగిన. జాబ్ చేసిన. జాబ్ దొరికింది, జాబ్ చేసిన. జాబ్ చేస్తూ చదువుకోవాలన్న కోరిక ఎప్పుడు, గ్రాడ్యుయేషన్ చేయాలన్నది. అయితే అనుకోకుండా బిఏ చేసిన. బిఏ బిఏ ఫస్ట్ ఇయర్ రాసిన.
పాస్ అయినా. సార్ మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ మైసూర్లో చేశారు, కారణం ఏంది? అంటే మన దగ్గర ఇటు దగ్గరలో లేకుండా ఉండేనా? దగ్గర లేవు. అదే అంత దూరం వెళ్ళారు అయితే? అయితే దగ్గర లేకుండే నాకు చేయాలని తపన ఒకటి. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలా, ఎటు తిరిగి పీజీ ఉండాలా. ఓకే. అయితే పేరు పక్కన పెట్టుకోవచ్చు, అది మీ కోరిక. దానికి ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? అంత చదవాలి, అట్లా పేరు పక్కన ఇట్లా పెట్టుకోవాలి అని? నాకు నేనే. నాకెవరు ఇన్స్పిరేషన్ లేరు. ఇప్పుడు జాబ్ దొరికింది, జాబ్ చేస్తున్నా. నాకు చదువుకున్నారన్న కోరిక ఎందుకు? ఓకే. అయినా నా దగ్గర కోరిక వచ్చింది చదువుకోవాలి. నేను కూడా నా పక్కకు ఎంఏ పొలిటికల్ సైన్స్ పెట్టాలా అన్న కోరిక. ఓకే. పెట్టినాడు గేట్కు. చూసారు? చూడలేదు. గేట్ కొందా? ఉన్నది. ఒకసారి చూద్దాం ఇప్పుడు. అగో చూడాలిగా. జిఆర్ కుర్మే ఎంఏ పొలిటికల్ సైన్స్ అని ఉంటుందా? అంతే. ఓకే, సూపర్. గంగారాం కుర్మే పెట్ట, జిఆర్ కుర్మే. ఏంటి సార్ జిఆర్ కుర్మే అని? కుర్మే అంటే ఇంటి పేరా? ఇంటి పేరు. కుర్మే అంటే జిఆర్ అంటే గంగారాం కుర్మే ఇంటి పేరు. ఓకే. మీకు ఇంటి పేరే మీకు పేరు అయిపోయింది అంతే కదా, కుర్మే. పుస్తకాలు రాసేటప్పుడు కూడా గంగారాం కుర్మే రాత్రి ఎట్లుంటుంది, గంగారాం రాత్రి ఎట్లుంటుంది కూరది, జిఆర్ కుర్మేనే పెడతా అని. అట్లనే అన్నిటికీ పోయేట రాసుడే జిఆర్ కుర్మేతో రాసిన. మీ ఆధార్ కార్డు మీద ఏమని రాపించాను? గంగారాం కుర్మే. అక్కడ జిఆర్ కుర్మే అని రాపియలేదా? అక్కడ అయితే గంగారాం కుర్మే అని ఉంటుంది, కానీ వీటిలో మాత్రం జిఆర్ కుర్మే. అంతే కదా, ప్రతి ఎక్కడైనా జిఆర్ కుర్మే. అంతే. నిజంగానే చాలా యూనిక్గా క్యాచీగా ఉంది జిఆర్ కుర్మే అంటే. మీరు అన్నట్టు గంగారాం కుర్మే కంటే. ఒక ఆమె కవి సమ్మేళనం పోయినాము, ఆమె నా పేరు పిలిచి అయితే పోయి కూర్చున్నా పైన డాష్ మీద. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ జిఆర్ కుర్మే గారు మాట్లాడతారన్నా మాట్లాడినా, ఆ కవిత ఏదో ఒకటి చదివినా, తర్వాత కూర్చున్నా. లేచి వచ్చినాక ఆమె పరేషాన్ అవుతున్నది, జిఆర్ కుర్మే ఏంది, ఆమెకు తెలుగు ఇంగ్లీష్ మరాఠా ఏంది అర్థం కాలేదు. ఆమె ఆఖరికి నన్ను కలవాలన్న కోరికతోటి ఉన్నది. ఓకే. ఏడా అక్కడ బెంగళూరులో అది మొత్తం హైదరాబాదు, కర్ణాటక, బెంగళూరు అంతటా వచ్చిండ్రు అందరూ. జిఆర్ కుర్మే అని చెప్పి నా పేరు చెప్పి చెప్పిన తర్వాత తెలుగులో చెప్పిన నేను. చెప్పిన తర్వాత ఆమె వచ్చింది దగ్గరికి, ఏమో పేరు చెప్పింది మొత్తానికి. ఓకే. ఆమె పేరు చెప్పి నేను, ఆమెకు తెలుగు మంచిగా వస్తుంది, తెలుగు ఆమెనే అడిగింది. అడిగితే నాది ఇట్లా తెలంగాణ అని చెప్పిన. అయితే ఆమెకి పేరు నచ్చింది జిఆర్ కుర్మే అని. ఓకే. ఈ జిఆర్ కుర్మే ఏంది, జిఆర్ కుర్మే, అరే విచిత్రం. అది గంగారాం కుర్మే, అది ఆనందం రాదు. జిఆర్ కుర్మే దాకంటే అది వేరు ఆనందం వస్తుంది. అలా ఒక విచిత్రం ఉన్నది. మాట్లాడిన పేరు మాట్లాడింది. సార్ ఇటు చూడండి, ఇటు పేరు అడిగి తెలుసుకొని మాట్లాడింది. అక్కడి నుంచి జిఆర్ కుర్మే పడ్డది. అంతకు ముందు నుంచి, అంతకు ముందు నుంచే ఉన్నది. రచన మొదలు పెట్టినంటేనే జిఆర్ కుర్మే నాకు మొదటి. అవునవును, అట్లనే ఉన్నది ఫస్ట్ దాని మీద. అయితే పేరు ఇప్పుడు శ్రీనారాయణ రెడ్డి సినారే అని పెట్టుకున్నాడు. ఓకే. సినారే. అవును, శ్రీనారాయణ రెడ్డి సినారే. ఇంకా శ్రీ అవును, శ్రీరంగం శ్రీనివాసరావు అతని పేరు. అవును, కానీ శ్రీరంగం శ్రీనివాసరావు అని ఏడబెట్టాడు. అవును, శ్రీ. అవును. అప్పుడు నేను కూడా రచనలు రాస్తున్నా కదా,
ఏదో ఒక పేరు పెట్టాలా అనుకున్నప్పుడు జిఆర్ కుర్మే పెట్టుకున్నాయి. బస్ బస్ సెట్ అయిపోయింది అట్లా ఇక. అంతే. జిఆర్ కుర్మే అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. అంతేనా సార్? అంతే. ఆదిలాబాద్ జిల్లాలో మిమ్మల్ని గుర్తుపట్టని పర్సన్ ఉండొచ్చు. ఏమో ఇక అంటే మీ పేరు ఎక్కడో చోట ఎవరో ఒకరు వినే ఉంటారు కంపల్సరీ. సో సరే, ఇప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ కదా, దాని తర్వాత ఏం చేశారు? ఏం చేయలే ఇక. అంటే వృత్తి ఎట్లా, జాబా ఏంటి? జాబ్ చేసుకుంటేనే ఏం చేసిన. అచ్చా, ఏం జాబ్ చేశారు? ఇదే సర్వేయరా మీరు కూడా? ఆ జాబ్ ఎట్లా వచ్చింది మీకు? నేను సర్వే ట్రైనింగ్ పోయినా 1964-65లో. అప్పటికి మీరు ఏదో క్లాస్ అన్నారు మీరు? 65లో పాస్ అయినా నేను. ఏది? అది 10th హెచ్ఎస్సి పాస్ అయ్యారు. పాస్ అయిన 6 నెలలకి ట్రైనింగ్ వెళ్ళిపోయినా నేను. ఆహా, అంటే మీరు దానికి ట్రైనింగ్ ఉంటుంది తప్ప దానికి ఏమీ ఎగ్జామ్ ఉండదా? ఉంటుంది. సర్వేయర్కు ఆ ఎగ్జామ్ రాశారు. 6 నెలలు ట్రైనింగ్ అయిపోయింది, 6 నెలలు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ ఉంటుంది దానికి. పాస్ అయినా. ఓకే. ఏంటంటే నాకు జాబ్ దొరికింది. ఆహా, దాంట్లో జాబ్ వచ్చేసింది. అంతే. 65లో జాబ్ వచ్చింది, అంతేనా? అంతే. పోరాన్ని పోరాడే 65 అంటే 18 ఏళ్ళ వయసు. నన్ను చూసి పరేషాన్ అవుతుండ్రి. నేను పోయి ఏం చేస్తా అంటే, ముందు కొత్త వాళ్ళు ఉంటారు కదా, అంటే వీళ్ళు వాళ్ళని తోలుకొని ఊరుకు పోతుంటే, ఊరికి పోయి మీ ఊరు సర్వే చేసేది ఉన్నది, నేను ఎల్లుండి వస్తున్నా, మీరు అందరు రెడీ ఉండండి అని చెప్పేసి ఆ ఊరి పోలీస్ పటేల్, మాలీ పటేల్, కర్ణం అందరితోటి మాట్లాడి వస్తుంటాయి. మళ్ళీ అదే ప్రకారంగా పోతుంటాయి. ఆ విధంగా చేయంగా నాకు ప్రమోషన్ వచ్చింది, ఎంసీ ఇన్స్పెక్టర్. అట్లా మీరు సర్వేయర్ అయినరు 18 ఏళ్ళ వయసులో. మీకు ఎంత ఉండే సార్ ఫస్ట్ జీతం? తక్కువ ఉండేది. అంటే ఎంత? ఫస్ట్ 100 రూపాయలు ఉండే. ఫస్ట్ జీతం 100నే నెలకు. నెలకు 100. మీరు లాస్ట్ అంటే ఎక్కువ జీతం అంటే ఎప్పుడు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు సార్? లాస్ట్ అంటే 70,000 దాకా వచ్చింది. 70,000 వచ్చింది ఒక నెలకు. ఏ సంవత్సరంలో సార్ మీరు రిటైర్డ్ అయింది? 2005. 2005లో మీరు 70,000 తీసుకున్నారు నెలకు. ఇక ఆ తర్వాత రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక ఏమన్నా వస్తుండేనా పేమెంట్? వస్తుండేగా. ఎంత సార్? 70 దాకా వస్తాయి. ఇప్పుడు కూడా 70 వస్తాయా? అంటే మీరు రిటైర్మెంట్కి ముందు మీరు 70,000 తీసుకున్నారు. అవును. రిటైర్మెంట్ తర్వాత సగం ఏమో వస్తాయి కదా? సగం పెరిగాయా? అందులో కూడా పెరుగుతాయి కదా. పెరుగుతాయా? అదే అంటున్నా, మీరు లాస్ట్ తీసుకున్న పేమెంట్, హైయెస్ట్ పేమెంట్ ఎంత అంటున్నా, మీరు జీతంలో ఉద్యోగం చేసేటప్పుడు. సో ప్రస్తుతానికైతే మీకు 70,000 వస్తాయి నెలకు. ఇప్పుడు కూడా గ్రేట్. మాకేమో నెలకు 7,000 వస్తలేవు. మీరు 65లో ఉద్యోగం మొదలు పెట్టండు సార్. 65 ఎక్కడ, ఇప్పుడు 2025 ఎక్కడ? ప్రస్తుతం కూడా నెలకి 70,000 వస్తుంది. అది జిఆర్ కుర్మే గారు అంటే. గ్రేట్ సార్ మీరు. నిజంగా ఇప్పుడు కుర్మే గారు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత అండదండగా ఉన్నారంటే, సార్కి ముందు జాబ్ వచ్చింది, ఆ తర్వాత 2 కొడుకులకు జాబే. మీ అల్లుళ్ళు సార్, అల్లుళ్ళు ఏం చేస్తారు? అల్లుళ్ళు కూడా జాబ్లే, 2 గవర్నమెంటా? గవర్నమెంటే. 2కి గవర్నమెంట్ జాబ్స్. అంటే ఒక్కరికి ఫ్యామిలీలో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీలో మెల్లగా ఉద్యోగస్తులు పెరుగుతారు. సో అది సార్ తోటి మొదలైంది కదా మీ ఫ్యామిలీలో. బిడ్డలకు కూడా జాబ్లు ఉన్నాయి, మీ కూతుర్లకు కూడా. ఓహో, ఏం జాబ్స్ సార్? పెద్దదానికేమో లాయర్, అడ్వకేట్. అబ్బో, అడ్వకేట్ అంట. చిన్నదేమో గవర్నమెంట్ టీచర్. మీకు నమస్కారం సార్. నిజంగా అల్లుడు కూడా టీచరే. అరే వా. పెద్దోడు కానిస్టేబుల్. వావ్, భలే ఉన్నారు సార్ అసలు మీరు. మొత్తం ఫ్యామిలీని అట్లా ఉద్యోగాల్లో సెట్ చేసేసారు అంతే. గ్రేట్ గ్రేట్ గ్రేట్.
హ్యాట్స్ ఆఫ్. సంతోషం. నిజంగా గ్రేట్ సార్. ఒకవైపు ఫస్ట్ తను సెట్ అయ్యాడు, తర్వాత కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు. రియల్లీ గ్రేట్. మళ్ళీ అట్లా ఉండడు, చాలా సింపుల్గా ఉంటాడు. ఎంత మంచిగా మాట్లాడతారో. అన్నీ చెప్పిండు కదా స్టార్టింగ్లో, ఎవరిని ఒక మాట అనేది లేదు, చెడు అలవాట్లు లేవు. అది అన్నమాట. నిలువెత్తు సంస్కారం లాగా కనిపిస్తలే మనకు. ఇప్పుడు బెంగళూరు పోయి అట్లా సర్టిఫికెట్లు తీసుకుని ఉన్నారు. అదే కదా, ఎవరున్నారు సార్ ఇట్లా బెంగళూరు పోయి ఇట్లా సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఎంత ఉండాలి నిజంగా. మనకు ఏదన్నా ఏంది సార్ అది రవీంద్ర భారతిలో ఓ చిన్న సన్మానం కానీ, లేదంటే మన షార్ట్ ఫిలిం అక్కడ ప్లే చేస్తున్నారు అన్నగా, అవి నా ఉన్నాయి. ఏదైనా ఈవెంట్ జరుగుతుందంటే మనం వెళ్ళలేకపోతాం. ఇప్పుడు ఆడదాకా ఏం పోతాంలే అని చెప్పేసి మనం ఆగిపోతాం. కానీ సార్ అట్లా కాదు. బెంగళూరులో, ఢిల్లీలో, అనంతపురంలో ఎక్కడ ఈవెంట్ జరిగినా వెళ్ళిపోవడమే అక్కడికి. అది చిన్న ఈవెంట్ కానీ పెద్ద ఈవెంట్ కానీ, వాళ్ళ నుంచి కబురు వస్తే చాలు పరిగెత్తుకొని వెళ్ళిపోవడమే. అది కళ మీద ఉన్న, కళాకారుల మీద ఉన్నటువంటి గౌరవం, అది ఆయనకు ప్రేమ. గ్రేట్ సార్. మీరు 1-2 సార్లు నేనే రవీంద్ర భారతిలో వెళ్ళాల్సింది ఉంటే వెళ్ళలేదు, ఏమి వెళ్తాంలే అని. సో స్టడీ అయితే ఎంఏ పొలిటికల్ సైన్స్, తర్వాత ఉద్యోగం చేశారు, ఇల్లంతా కూడా బాగానే సెట్ అయిపోయింది. సో తర్వాత మీరు షార్ట్ ఫిలిమ్స్ కూడా కొన్ని చేసినట్టు గుర్తు నాకు. 7 చేసిన, మర్చిపోయినా. 7 షార్ట్ ఫిలిమ్స్ చేశారు, ఇంకా మర్చిపోయారు. గుర్తులేవా పేర్లు? పేర్లు మర్చిపోయినా. ఎవరెవరితోటి చేశారు సార్, గుర్తు చేయండి ఒకసారి. అడిచెల్ల నీదొకటి. నేనెవరు? అడిచెల్ల రాజు. అడిచెర్ల రాజు ఏం తీసేయండి మీతోటి? నాకా ఫిలిం తీసాడు. ఏ ఫిలిము? మర్చిపోయినా. మళ్ళీ ఆశ. ఆశ. ఆశ కన్నబిడ్డతనం చూస్తుంటాను. ఆశనా? అవును. అందుకే మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రావాలి అసలు ఈ ఇంటర్వ్యూకు, ఆమె కూడా రావాలి, కానీ ఎండ ఎక్కువ ఉంది. తోలుకరా ఒకసారి, తీసుకొస్తా. బాబుని పట్టుకొని రా. తప్పకుండా తప్పకుండా వచ్చి తినిపోండి. షూర్ షూర్ షూర్. ఇంతకుముందు ఒకసారి వచ్చినాం, గుర్తుందా? అప్పుడు చిన్నోడు లేడు, బట్ ఇప్పుడు చిన్నోడు యాడ్ అయ్యిండు. సో ఆశ కూడా మిమ్మల్ని చాలా గుర్తు చేస్తుంది. రావాల్సింది కానీ రాలేకపోయింది. చిన్నోడు ఉంటాడు, అంత దూరం నుంచి బండి మీద రావాలి. సో ఎండ ఎక్కువ ఉంది, ఎందుకని చెప్పేసి నేనే తీసుకురాలే. బస్సులో రండి, చూస్తా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అట్లని చేస్తా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరి ఇంకా మీకు మనం తీసిన ఫిలిం పేరు చెప్పాలా? ఎమ్మెల్యే ఫర్ సేల్. రాజకీయం గురించి, మీరు మంత్రి దాంట్లో. ఏమో మర్చిపోయారు మొత్తం కథం. చూపియాలా మరి మీ ఫోన్లో? చూపిస్తా. సో అప్పుడప్పుడు చూసుకుంటే ఉండాలా. నా ఫోన్లో? మీ ఫోన్లో ఉంటాయి, యూట్యూబ్లో కూడా తత్తాయి కదా. ఎమ్మెల్యే ఫర్ సేల్ అని కొట్టండి, వస్తుంది. మనం తీసిందే మర్చిపోతే ఎట్లా? తర్వాత ఇంకెవరితోటి తీసారు చెప్పండి? రామ్ రమేష్. ఏం తీసారు ఆయనతోటి? ఏమో తెలియదు. ఇంకెవరితోటి? ఇంకొక అతని పేరు ఏముండే కదా. ఎవరు సార్? ఎవరి పేరు గుర్తు చేయండి, నేను చెప్తా ఆయన పేరేందో. నిర్మలే అతను కూడా. నిర్మలేనా? కృష్ణవర్మనా? కృష్ణవర్మ కాదు, కృష్ణవర్మ తెలుసేనా? ఆయనతోటి తీయలేదా మరి? ఆయనతోటి చేసినట్టున్నది ఒకటి ఉన్నదా? పేరు గుర్తులేదు అనుకుంటా. ఇంకెవరు ఉన్నారు నిర్మల్లో తీసిన వాళ్ళు అంటే? రామ్ రమేష్, కృష్ణవర్మ, ఇంకోటి రాజన్న ఉండే కదా. రాజన్న సార్ గుర్తున్నాడా? రాజన్న సార్ కూడా ఉంటాడు ఎమ్మెల్యే ఫర్ సేల్. ఎమ్మెల్యే ఫర్ సేల్.
రాజన్న సార్ కూడా యాడ్ చేసిండు మొన్న. ఉమ్. గుర్తు పడతారా ఇప్పుడు రాజన్న సార్ని మీరు? గుర్తుపడతా. పడతారు. అంజయ్ సార్ గుర్తున్నాడా? అంజయ్ కూడా తెలుసు కానీ పత్తా కనబడతలేడు. ఎందుకంటే ఏడున్నాడు ఏమో, కనబడతలేడు, ఫోన్ చేస్తలే. ఫోన్ లేదు, మాట లేదు. అంతేనా? టీచర్ చేస్తున్నాడా? కాలే రిటైర్ అయ్యాలి టీచర్, అదే పనిలో ఉన్నాడు. ఈయన గుర్తున్నాడా మరి? జన్ను అనిల్ తెలుసానా? ఎట్లా ఉంటాడు ఆయన? జన్ను అనిల్ విలన్ మాదిరి ఉంటాడు. విలన్ మాదిరి ఉంటాడు, ఇట్లా బొజ్జేసుకొని కర్రగా కదా. జన్ను అనిల్ గుర్తుకొచ్చేయండా? ఇంకోళ్ళు ఉన్నారు సార్ గుర్తులా? జన్ను అనిల్ తర్వాత ఇంకెవరు ఉన్నారు అబ్బా? ఇంకా పెయింటర్ రవి ఉంటుండే, గుర్తున్నాడా? పెయింటర్ రవి కానీ, లేదంటే మన నర్సాయచారి. నర్సాయచారి మర్చిపోయినా కానీ ఇంకేమంటే పేరు పెయింటర్ రవి. ఇంకోళ్ళు ఉన్నారు సరిగా. ఒక సెల్ ఫోన్లో నేను అతన్ని గుద్దుతా ఇట్లా. ఎవరిని? అతన్ని. ఎవరిని గుద్దుతారు? రవి మరి అతన్ని ఎవరు? అచ్చా, ఎవరు తీసింది అది షార్ట్ ఫిలిం? అదే, అది నీది కాదు, అది నాది కాదు. సో అది పరిస్థితి. తను తీసిన ఫిలిమ్స్ తనే మర్చిపోయాడు, గుర్తుండవు కదా. ఇంకా సార్ మరి మళ్ళీ ఏమన్నా తీద్దామా? మరి ఏమన్నా నటిస్తారా మళ్ళీ? ఏమో చేత అవుతుందో లేదు. రేపు ఒక షూటింగ్ పెడదాం, మరి ఒక షార్ట్ ఫిలిం తీద్దాం మీతోటి. అబ్బా, ఏమంటారు? చేద్దామా? వస్తారా నిర్మల్? రానిగా. ఎందుకట్లా? నిజంగా షార్ట్ ఫిలిం షూటింగ్ ఉన్నప్పుడు నేరడిగొండ నుంచి నిర్మల్కి వస్తుండే, నిర్మల్ నుంచి మా లక్ష్మణ్ చంద్రకు కూడా వస్తుండే. నేరడిగొండ ఏంది, ఆదిలాబాద్లో ఉంటే ఆదిలాబాద్ నుంచి వీళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి ఉంటే పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి మోహన్ సార్ ఉంటే ఆయన కూడా తీసుకొస్తుండే. నిజంగా గ్రేట్ సార్, మీరు మంచి పిల్లలు, మీకు చక్కగా సహకరిస్తారు. గ్రేట్ రియల్లీ. ఎట్లుంది సార్ మరి మీ పెద్ద అబ్బాయి కూడా ఈ మధ్యలో నటిస్తున్నాడు, ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నాడు. చూస్తున్నారా అవి ఆయన తీసినాయి? ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? పనికొస్తాడు. మీ వారసత్వాన్ని అందుకున్నాడా? అందుకున్నాడు. హ్యాపీయా? ఒకరోజు కవి సమ్మేళనం జరిగింది. దాంట్లో నేను, నా పెద్ద కొడుకు హరికృష్ణ, బిడ్డ హర్షప్రియ, మళ్ళా మా హరికృష్ణ, నేను ఆంధ్రము మనిషికో కవిత చదివినాం. జోగురామన్న వాళ్ళు ఉండ్రి. అచ్చా, ఓకే. ఆదిలాబాద్నా? ఆదిలాబాద్ వెళ్ళి. ఓకే. అందరు పరేషాన్ మరి, తండ్రి, కొడుకు, మన్మరాలు, అందరు కవులే పరేషానిగా స్టేజ్ అంతా. మరి వాళ్ళే రాసుకున్నారు, నాకు సంబంధం. అట్లనా? వాళ్ళకు కూడా ఉన్నది మరి, రైటింగ్ ఉన్నది, రాయగలుగుతారు మనసు పెడితే. అంతే, అందరు రాస్తారు. గ్రేటే. ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి హరికృష్ణ అయితే చాలా షార్ట్ ఫిలిమ్స్ అయితే నటిస్తున్నాడు. పోలీసు ఒకటి చూసిన. ఏమనిపిస్తుంటది మరి మీకు? మనిషి ఒకే రంగానికి ఉండద్దు, అన్ని రంగాలలో పనిచేస్తూ ఉండాలి. ఓకే. ఒకటి మామూలుగా ఒకే రంగం ఉంటే అంతకే పరిమితం అవుతాడు. అన్ని రంగాల్లో పని చేసుకుంటూ పోవాలి. అంతే. అంతే. ఓకే సార్, రైట్. తెలంగాణ కోసం మీరు కవితలు రాసిండ్రు కదా, తెలంగాణ కోసం. తెలంగాణ వస్తే బాగుంటుందని, తెలంగాణ వస్తే మంచిగా ఉంటుందని కవితలు రాసిండ్రు కదా మీరు. అవును.
సో ఆ ఉద్యమం జరిగిన తర్వాత తెలంగాణ ఇప్పుడు వచ్చిన తర్వాత తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది అనుకుంటున్నారు మీరు? డెవలప్ అయింది అనుకుంటున్నారా? అవ్వలేదా? కోరికలు వేరుంటాయి, జరిగేటివి వేరుంటాయి. కోరికలు ఏముంటాయంటే అబ్బా తెలంగాణ వస్తే అన్నీ వస్తాయి అనుకుంటాం, కానీ వచ్చేటి కొన్ని ఉంటాయి, రాని బాగుంటాయి. అంతేనా? అంతే. సో ఇప్పుడు మీరు చెప్పకనే చెప్పారు, తెలంగాణ వస్తే ఏవేవో జరుగుతాయి అనుకున్నాం కానీ అవేం జరగలేదా అంటారు. అంతే అంతే, సింపుల్. అదే మరి రచయిత అనేది అందుకే సింపుల్గా చెప్పేసిండు. కేసీఆర్ గురించి మీ ఉద్దేశం ఏంటి సార్? అతను ఒక దొర. అయితే దొరలు ఎప్పుడు కూడా దొర ఫీలింగే ఉంటారు తప్ప మా మనిషి ఫీలింగ్ ఉండరు. ఇప్పుడు మనకు ఒక పేదోడు డెవలప్ అయితే ఆనందం వస్తుంది, కానీ ధనవంతుడే మళ్ళా అతనికి అధికారం ఇచ్చి అతనే ముఖ్యమంత్రి అయితే లాభం ఏమున్నది? అవును, మీరు రాజకీయాల్లోకి వెళ్ళిరా సార్? అవును. ఏం చేశారు రాజకీయాల్లో? రాజకీయాల్లో సిపిఐలో పనిచేసిన, మళ్ళా బీజేపీలో పనిచేసిన. బీజేపీలో కూడా? ఓకే. ఏ పదవిలో ఉన్నారు? బీజేపీలో ఇప్పుడు జిల్లా అధికార ప్రతినిధి. ఇప్పుడా? ప్రజెంట్? వెళ్తుంటారా మీటింగ్స్కి వాటికి? పోతుంటా కానీ ఇప్పుడు పోతలేను. ఇప్పుడు వెళ్తలేదు? ఒక 2-3 ఏళ్ళ. ఓకే. ఏమైనా పదవి ఏమైనా చేపట్టారా రాజకీయంగా మీరు? రాజకీయంగా ఏమి తీసుకోలేదు. సర్పంచ్, ఎంపీటీసీ ఇట్లాంటివి ఏమి? ఉద్యోగం ఉండే కాబట్టి నాకు అవసరం లేదు. సార్ ఇప్పుడు రచయితలు చాలామంది ఉన్నారు కదా, ఈ రచయితలు అందరిలో కూడా మీకు నచ్చిన రచయిత ఎవరు? శ్రీశ్రీ గారే. కలిసారా ఎప్పుడన్నా అతన్ని? కలవలేము. మళ్ళా సినారే గారిని కలిసారా? సినారే నువ్వు కలిసినా, ఫోటోలు దిగినా అన్నీ ఉన్నాయి. ఓకే. శ్రీశ్రీ గారిని కలవలేదు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ రచయితలు? శ్రీశ్రీ గారే ఇన్స్పైర్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు రాసిన ఈ బుక్స్ ఉన్నాయి కదా సార్, వీటన్నిటిలో మీకు నచ్చిన బుక్ ఏది? తెలంగాణ దమ్మపథం మీరు గౌతమ బుద్ధుడి గురించి. అంతే. అది మీకు నచ్చింది. తెలంగాణం, అవి రెండు మీకు బాగా ఇష్టమా? తెలంగాణలో నా ఇంట్లో ఫోటోలు, ఈ కవర్ ఫోటో ఇది కదా. సో ఈ తెలంగాణ ఈ కవర్ ఫోటో ఏదైతే ఉందో అందరు కూడా సార్ ఇంటి వాళ్ళే, వీళ్ళందరూ కూడా ఆడపడుచులు అందరూ కూడా ఇంటి వాళ్ళేనట. బతుకమ్మ అప్పుడు ఆ ఫోటో తీసుకున్నారు, ఆ ఫోటోనే ఇక్కడ వేశారన్నమాట. సో కదిలిస్తే ప్రతి ఒక్కరు కవితలు రాయగలుగుతారు, అవకాశం ఇస్తే అందరూ కూడా నటించే అవకాశం కూడా ఉంది. నటిస్తారు కదా సార్? కళాకారులు కూడా అయినా చూడు, కళాకారులు కూడా ఉన్నారట. సో గ్రేట్ కదా. ఆ రైటింగ్ నాదే, ఆ బొమ్మ నాదే, కింది రైటింగ్ నాదే. ఈ పునాది రాయి కదా, నిజంగా చాలా బాగుంది. ఇది ఏదో మంచి ఆర్ట్ లాగా ఉంది. పునాది రాయి అని మీకు రివర్స్లో కనబడుతుందేమో, జిఆర్ కుర్మే. ఈ బొమ్మ వేసింది కూడా సారే. ఎంత మంచిగా బొమ్మ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది, సూపర్ కదా. సో అది వీళ్ళ నాన్నగారు అనమాట ఆ బొమ్మ. బాగుంది సార్. సో ఇంకా మరి ఇంకేమన్నా ఉన్నాయా విషయాలు? మీకు 78 సంవత్సరాలు కదా. సో 1947 నుంచి ఇప్పుడు 2025 ఏప్రిల్ 20 కదా. సో ఇన్ని సంవత్సరాల ఈ జీవితంలో మీకు ఈ జీవితం మొత్తం కూడా ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామంటే నీతి నిజాయితీ ముఖ్యం జీవితంలో. ఇష్టపడి కష్టపడి సాధించేదే తన సొంతమని అనుకోవాలి.
తాను ఇవ్వక ఇతరులను నొప్పించక హాయిగా ఉండడం నేర్చుకోవాలి. మీరు అలాగే ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ఎవరు నొప్పించా, కానీ నొప్పించలేదని నేను గర్వపడా. ఎనీవే చాలా చాలా థ్యాంక్ యూ మీకు. మీరు మాకు చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. ఎందుకంటే దాదాపు ఒక 2-3 గంటల నుంచి మనము ఈ వీడియో చేస్తూనే ఉన్నాం. ఇంత విలువైన సమయం, ఎందుకంటే సార్కి పాపం ఇంతసేపు కూర్చోవడం చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒక అరగంట కూర్చుంటే మళ్ళీ ఒక అరగంట పడుకోవాలి, అప్పుడు కానీ తన పెయిన్ కంట్రోల్లో ఉండదు కదా సార్. చాలా ఇబ్బంది పడుతూ ఇంతసేపు నాకు సహకరించారు. రియల్లీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మరి ఏమన్నా? జై హింద్, జై భారత్, జై కలామ తల్లి. అబ్బా, జై కలామ తల్లి, జై భారత్, జై భీమ్. జై భీమ్. ఇంకా అంతే. ఓకే, అంతే. సో అదనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.